ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభు అయినటువంటి యేసు పరిశుద్ధ నామం పేరట మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నామండి. మీలో ప్రతి ఒక్కరిని ఈ హోప్ టీవీ ఇండియా ఛానల్కు ప్రేమతో ఆహ్వానించుచున్నామండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, దయగలిగిన మా యేసయ్య, మీ ఘనమైన నామానికి మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాము. మరొకసారి మీ వాక్యాన్ని వినాలని మీ పాదాల చెంతకు చేరినాము. మీ దాసును బలపరిచి వారి ద్వారా మీరు మాతో మాట్లాడి నీ వాక్యంతో మా హృదయాలను తృప్తిపరిచి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మనము ధ్యానము చేయబోయేటువంటి అంశము ప్రథమ ఫలముల పండుగ. ఇది 3వ పండుగ, ప్రథమ ఫలముల పండుగ. మన ధ్యానము నిమిత్తమై లేవికాండ గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనము. మీరు మీ దేవుడైన యెహోవాకు ప్రథమ ఫలములను అర్పించవలెను. మీ పంటలో ఒక పనను యాజకులకు తీసుకొని ఇవ్వలెను. అందులో ఆ పనను అల్లాడించవలెను. దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చినటువంటి మరొక పండుగ ప్రథమ ఫలముల పండుగ. ఈ పండుగ ఎన్ని దినాలు జరుగుతుందంటే 49 దినాలు ఈ పండగ జరుగుతుంది. అనగా 49 దినాలు ప్రజలందరూ మొదటి ఫలాలను సమర్పించాలి, దేవునికి అర్పించాలి. అనగా ఈ యొక్క పండుగ యొక్క ప్రారంభ తేదీ మొదటి నెలలో 21వ తారీఖు వరకు పులియని రొట్టెల పండుగ జరుగుతుంది. దానికంటే ముందుగా అనగా పులియని రొట్టెల పండుగ 7 దినాలలో మొదటి దినము విశ్రాంతి దినము, 7వ దినము విశ్రాంతి దినము. ఆ యొక్క పస్కా పండుగ తర్వాత పులియని రొట్టెల పండుగ, పులియని రొట్టెల పండుగ తర్వాత విశ్రాంతి దినం. ఆ దినమందు ప్రథమ ఫలముల పండుగ కూడా ప్రారంభమవుతుంది. అనగా పులియని రొట్టెల పండుగ మరియు ప్రథమ ఫలముల పండుగ 2 పండుగలు జరుగుతాయి. 21వ తారీఖుతో పులియని రొట్టెల పండుగ అయిపోతుంది. కానీ ప్రథమ ఫలముల పండుగ ఇంకా కొనసాగుతుంది. ఎందుకంటే ఇది 49 రోజుల పండుగ. పులియని రొట్టెల పండుగ అయ్యాక ప్రారంభమవుతుంది. పులియని రొట్టెల పండుగ ఒక రోజు అయిన తర్వాత విశ్రాంతి దినం వస్తుంది కదా, ఆ విశ్రాంతి దినమందే ఈ ప్రథమ ఫలముల పండుగ ప్రారంభమవుతుంది. అర్థమవుతుందండి? మీరు జాగ్రత్తగా ఈ యొక్క సత్యాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నము చేయండి. ఎందుకంటే దేవుని యొక్క
పండగ అమరిక ఎంత స్పష్టంగా ఉందో, దాని ప్రారంభం ఎంత సౌందర్యంగా కనబడుతుందో, దాని యొక్క అంతము, దాని అమరిక అదే రీతిగానే పెట్టబడింది. ప్రతిదీ కూడా ప్రారంభము ఏ తారీఖున ప్రారంభమైందో అంతము కూడా అదే తారీఖున అంతమైపోయింది. అంటే దేవుడు ఏదో పెట్టాలని పండగలు పెట్టాడా, లేదా భవిష్యత్తులో జరగబోతున్న దానిని దృష్టిలో పెట్టుకుని దేవుడి పండుగలను ఏర్పాటు చేశాడో మీరు అర్థం చేసుకుని పరిచయాలను చేసుకోనండి. ప్రథమ ఫలములు. ఈ ప్రథమ ఫలములు అందరూ అర్పించాలి దేవునికి. ఎందుకనంటే లేవికాండ గ్రంథంలో, మలాకీ గ్రంథంలో ప్రథమ ఫలముల గురించి దేవుడు స్పష్టంగా తెలియజేశాడు. లేవికాండ గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసాం కదా, మీ చేలో ఒక పనను తీసుకొని యాజకుల దగ్గరికి రావలెను. అనగా మనము పండించే ప్రతి పంటలో ప్రథమ ఫలము దేవునికి ఇవ్వాలి. ఇది పాత నిబంధనలో ఉన్నటువంటి విధానం. మీరు ఏ పంట అయినా పండించండి, లేదా ఏ ఫలాలైనా పండించండి, ఫలాలే కానీ పంటే కానీ ఏదైనా కానీ మొదటి పన లేదా మొదటి ఫలము దేవునికి అర్పించాలి. దేవుని యొక్క పాదాల చెంతకు తీసుకురావాలి. మీరే విధంగానైనా సరే మీరు మర్చిపోకూడదు. మర్చిపోకుండా మొదటి ఫలాన్ని దేవునికి మీరు సమర్పించాలని పాత నిబంధనలో తెలియజేశాడు. అందుచేతనే మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో, నా మందిరములో ఆహారం ఉండునట్లు మీ యొక్క 10వ వంతు దశమ భాగం తీసుకొచ్చి దేవునికి సమర్పించమని రాయబడింది. అనగా దేవుని మందిరంలో ఆహారం ఉండాలంటే, దేవుని యొక్క మందిరంలో ఆహారం ఉండాలంటే ఎలా ఉంటుంది? ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది అనంటే, మనుషులే, ప్రజలే ఆహారము దేవుని మందిరంలోనికి తీసుకురావాలి. అంటే ఆహారం అంటే మీరు వండుకుని తీసుకురమ్మని కాదు, లేదా ప్రతి వారం మీరు భోజనాలు పెట్టమని కాదు. దీనికి అర్థం ఏంటనంటే, దేవుని మందిరములో ఆహారం ఉండాలంటే అర్థం ఏంటనంటే, దేవుని మందిరానికి మీ యొక్క ఆహారంలో ప్రథమ ఫలాన్ని దేవునికి తీసుకురావాలి. ఇది దీనికి అర్థం. మీరు ప్రతిదినము ఆహారం తింటున్నారు, ప్రతిరోజు మీరు ఆహారాన్ని భుజిస్తున్నారు. ఇలా భుజిస్తున్నప్పుడు మీరు తినేటువంటి, మీరు వండుకునేటువంటి ఆ యొక్క బియ్యములో కానీ ఏమైనా కానీ మొదటి ఫలాన్ని దేవునికి ఇవ్వాలి. ఎందుకని దేవునికి తీసుకురావాలి? దేవుడేమైనా ఆహారాన్ని తింటాడా? అంటే
దేవుడు ఈ ఆహారాన్ని ప్రత్యేకంగా ఒకరికి కేటాయించారు. ఎవరికంటే యాజకులకి. యాజకులు దేవుని మందిరంలో ఉంటున్నారు కనుక మీ పంటలో మొదటి ఫలాన్ని దేవునికి మీరు తీసుకొని దేవుని మందిరంలోకి వస్తే ఆ మందిరంలో ఉండేటువంటి యాజకులు ఆ ఆహారాన్ని భుజిస్తారు. అందుకు పెట్టాడు, అంతే తప్ప వేరే ఉద్దేశం ఏమీ కూడా లేదన్నమాట అండి. ఆ ఆహారము యాజకుల పోషణ కొరకు, యాజకులు పోషించబడడానికి, యాజకులు నడిపించడానికి ఈ ఆహారాన్ని ఆయన పెట్టాడు. అందుకే మీరు పండించే ఫలాల్లోనైనా, వృక్షాల్లోనైనా, ఆహారంలోనైనా, పంటలోనైనా, వేటిలోనైనా సరే ఆయన ప్రథమ ఫలాన్ని ఇమ్మన్నాడు అనంటే అది యాజకుల పోషణ కొరకు. మనం ఇస్తున్నామా ఫలాన్ని? పనను అల్లాడించవలెను అని రాయబడింది. ఆ యొక్క పనను అల్లాడించాలి దేవుని యొక్క మందిరంలో. ఎప్పుడు అల్లాడిస్తూనే ఉండాలి. ఈ పండగను అలా ఆచరించాలి. ఆచరిస్తూ ఈ పండగను మీరు 49 రోజులు ఈ ప్రథమ ఫలముల పండుగను మీరు చేయాలి. అనగా ఇప్పుడు కూడా పండగ చేస్తున్నారు కొంతమంది, ప్రథమ ఫలముల పండుగని ఆ రోజుల్లో చేశారు. ఈ పండగ ప్రారంభము పాత నిబంధన. పాత నిబంధనలో చేసేవారు ఈ 49 రోజుల పండగ. నిజంగా మనం పాటించాలి అనంటే 49 రోజులు చేయాలి ఈ పండగని, ఒకరోజు కాదు. అర్థమవుతుందండి? నిజంగా పాటించాలి అని మీరు అన్నట్లయితే ఈ పండగను మనం 49 రోజులు చేయాలి. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, మనుషులు మన యొక్క ఆలోచన, మన యొక్క విధానము ఎలా ఉంటుందంటే మనము ఆ పని చేస్తేనే దానికోసం ఆలోచిస్తాం. ఎంతవరకు చేయగలుగుతున్నామో అంతే ఆలోచిస్తాం. మిగతాది మనం చేయలేకపోతున్నాం అనుకోండి, అది మనకు వద్దని పక్కన పెట్టేస్తాం. దేవుని యొక్క వాక్యం ప్రకారంగా, ఆయన యొక్క వాక్య సారాంశంలో దేవుడు ఏ ఏ సంగతులను మనకి బోధించి ఆయన తెలియజేశాడో మనం వాటిని మనం లెక్క చెయ్యం. ఇలా పండగ జరుపుకునేవారు ఇశ్రాయేలు ప్రజలు. 49 రోజులు ఆ పనను అలా అల్లాడిస్తూనే ఉండాలి. ఇలాగా అల్లాడిస్తూ ఈ పండుగను చేయాలి. ఇది ప్రారంభం. దీని యొక్క అంతాన్ని మనము చూస్తున్నాం. చూడండి, కొత్త నిబంధన గ్రంథంలో యేసు ప్రభువారు సమాధిలో పెట్టబడ్డాడు పులియని రొట్టెల పండుగ దినమందు. ఆ మరుసటి రోజు ఏం ప్రారంభమైందండి? ప్రథమ ఫలముల పండుగ ప్రారంభమైందంటే ఈ పండగ జరుగుతుంటూనే ఆ పండుగ కూడా ప్రారంభమైపోయింది. ఉదాహరణకి మొదటి నెల 14వ తారీఖు పస్కా పండుగ, మొదటి నెల 15వ తారీఖు పులియని రొట్టెల పండుగ, 7 రోజులు అంటే 21వ తారీఖు వరకు.
అదే 1వ నెల 16వ తారీఖున, అంటే ఇంకా పులియని రొట్టెల పండగ అవ్వకుండానే పులియని రొట్టెల పండగ అయిన ఒక రోజు తర్వాత ప్రథమ ఫలముల పండగ ప్రారంభమైపోయింది. ఆ రోజే యేసుప్రభు వారు తిరిగి లేచారు. ఆ వాక్యాన్ని మనం చూద్దాం. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 20 నుంచి 23 వచనం వరకు మనం చూస్తే, యేసు ప్రభువారు ప్రథమ ఫలముగా ఆయన లేచెను అని రాయబడింది. మృతులలో నుండి మరణించిన వారు ఇప్పటికి ఒక్కరు కూడా లేవలేదు. ఎవరు లేచారండి? మరి యేసు ప్రభువారే లేచారు. ఏ పండుగ దినమందు ఆయన లేచారు? ప్రథమ ఫలముల పండుగ దినమందు ఆయన లేచారు. ప్రథమ ఫలముల పండుగ ప్రారంభమైన దినమందే ఆయన తిరిగి లేచారు సమాధిలో నుండి. పస్కా పండుగ దినమందేమో ఆయన బలి అర్పించబడ్డాడు. పులియని రొట్టెల పండుగ దినమందేమో ఆయన సమాధిలో ఉన్నారు. ప్రథమ ఫలముల పండుగ దినమందేమో ఆయన తిరిగి లేచారు. ఈ 3 పండుగలు నెరవేరిపోయాయి. ప్రథమంగా ఆయన లేచారు. ప్రథమ ఫలముల పండుగ 49 రోజులు కాబట్టి మరి మిగతా 48 రోజులు ఏం చేశారు? మనం నెక్స్ట్ తర్వాత పండుగలో మనం నేర్చుకొనబోతున్నాము. ఎట్టి రీతిగా ఆయన ప్రథమ ఫలముగా లేచారు. ప్రథమ ఫలముగా లేచారంటే ఆ పండగ అంతము ఆయన పునరుద్ధానము. ఆ పండగను ఇంకా మనం పాటించవలసిన అవసరం లేదు. కానీ నేటి క్రైస్తవులు, నేటి సంఘాలలో ఇంకను ఈ పండగను ఆచరిస్తున్నారు. చాలా సంఘాలలో ఎలా ఆచరిస్తున్నారంటే ప్రథమ ఫలముల పండుగ అంటున్నారు. ఆ పండగ దినమందు ఎవరికి ఏమేం కావాలో, అంటే ఎవరు ఏమేమి తయారు చేసి వండగలరో ఆ వంటకాలన్నీ తీసుకొచ్చి మందిరంలోనికి తెస్తున్నారు. మందిరంలోనికి తెచ్చి వాటిని పాట పెట్టి అమ్మేసి ఆ డబ్బులన్నీ పాస్టర్లకి ఇచ్చేస్తున్నారు. ఇదో పండగ అయిపోయింది. ఎందుకు చేస్తున్నారా అంటే ఇది ప్రథమ ఫలముల పండుగ అంటున్నారు. ప్రథమ ఫలముల పండుగ మనం ఆచరించవలసిన అవసరం లేదు. ఎందుకంటే పాత నిబంధన పండగకు ప్రారంభము, కొత్త నిబంధన యేసు ప్రభువు యొక్క పునరుద్ధానము, ఆ పండగకు అంతము నెరవేరిపోయింది. ఇక మనం పాటించవలసిన అవసరం లేదు. మరెందుకు పాటిస్తున్నాం? మనం పస్కా పండుగ ఆచరించారు, పులియని రొట్టెల పండుగ ఆచరించారు, ప్రథమ ఫలముల పండుగ ఆచరిస్తారు. ఆచరిస్తే అన్ని పండుగలు ఆచరించాలి కదా. అయినా ఆచరించమని ఎవరు చెప్పారు? యేసు ప్రభువారే ఆ పండుగలకు అంతం చేశారు కదా. మనం ఆచరించవలసింది పండుగలో ఆచారాలు కాదు. ఆచరించవలసినది ఒకటే ఒకటి ఉంది, అది సబ్బాతు, విశ్రాంతి దినం. దానినే మనం పాటించాలి, దానినే మనం ఆచరించాలి. ఒక పండగ చేస్తాం, ఇంకో పండగ చెయ్యం. అంటే ఇది చెయ్యాలనిపిస్తుంది కాబట్టి చేస్తున్నాము, అది చెయ్యాలనిపించట్లేదు కాబట్టి మనం చేయట్లేదు. మన ఇష్టం అండి అంటే మీకు ఏం చేయాలనిపిస్తే అదే చేస్తారా? ఇదేనా క్రైస్తవ జీవితం? అంటే మన ఇష్టానుసారంగా మనకు నచ్చిన దానిని మనం చేస్తున్నామా, నచ్చలేని దాన్ని విడిచిపెడుతున్నామా? క్రైస్తవ్యం అంటే అది కాదు. నీకు నచ్చిన విధంగా నీవు ఉండటం కాదు. దేవుడు ఎలా ఉండమన్నాడో అలా ఉండాలి. మనము మన సొత్తు కాదు, మనము దేవుని సొత్తు. ఆయన సొత్తైన ప్రజలము,
ఆయన సొత్తైన ప్రజలము కాబట్టి ఆయన ఏమి పాటించమన్నాడో, ఏమి ఆచరించమన్నాడో, ఆయన మనకి ఏమి బోధించాడో వాటినే మనం చేయాలి. మిగతా వాటిని మనం చేయడానికి ఇక్కడ లేము. మన ఇష్టాలను నెరవేర్చుకోవడానికి మనం లేము ఇక్కడ. ఆయన ఇష్టాన్ని నెరవేర్చడానికి మనం ఇక్కడ ఉన్నాము. మనకి ఇష్టం వచ్చినట్లు ఉండడానికి మనం లేము ఇక్కడ. ఆయన చిత్తానుసారంగా ఉండడానికి మనం ఇక్కడ ఉన్నాము. మనల్ని ఇష్టాలను నెరవేర్చుకోవడానికి మనం పిలబడలేదు, ఆయన ఇష్టాలను నెరవేర్చడానికి మనం పిలబడ్డాము. జాగ్రత్తగా మీరు నేర్చుకోండి ఈ సత్యాలను. క్రైస్తవులము మనము ఇతర విశ్వాసులలాగో ఇతర మనుషుల్లాగో ఉండటం కాదు. క్రైస్తవులం అంటే మనము ప్రత్యేకించబడిన జనాంగమై ఉన్నాము. ప్రత్యేకించబడిన జనాంగమైన మనము చేయవలసిన పని ఏంటంటే ఆయన చిత్తానుసారంగా మనం నడుచుకోవాలి. ప్రథమ ఫలముగా ఆయన లేపబడ్డాడు. ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచుతారో వారందరూ తిరిగి లేపబడతారు. యేసు ప్రభువారు లేచిన తర్వాత అనేక మంది లేచారు, కానీ వీరందరిలో ప్రథమ ఫలం ఎవరండి? యేసు ప్రభువారే. ప్రతి పండగకి ఆయనే అంతము చేశారు. ఆయన యొక్క బలి పస్కా పండుగను అంతం చేసింది. ఆయన మరణము పులియని రొట్టెల పండుగను అంతం చేసింది. ఆయన పునరుద్ధానము ప్రథమ ఫలముల పండుగను అంతం చేసింది. వాటిని మనం పాటించవలసిన అవసరం లేదు. క్రైస్తవులు ఇది తెలియక పైపచ్చికి ఏమంటారంటే సెవెంత్ డే వాళ్ళందరూ పాత నిబంధన ఆచరిస్తున్నారు అంటున్నారు. సెవెంత్ డే అటువంటి సంఘము పాత నిబంధనను ఆచరించేది కాదు, పరిశుద్ధ గ్రంథాన్ని ఆచరించేటువంటిది సంఘము. అనేక మంది సబ్బాతును ఆచరించకుండా వేరే దినాలను ఆచరిస్తున్నారు. కానీ వారు ఏమంటున్నారంటే సబ్బాతును ఆచరించే వాళ్ళందరూ పాత నిబంధనకు చెందినవారు అంటున్నారు. మరి సబ్బాతును ఆచరించేవారు పాత నిబంధన అయితే ఈ పండగలను ఆచరించే వారిని ఏమనాలి? మరి ఈ పండగలు ఏమి సెవెంత్ డే సంఘం చేయదు. ఎందుకంటే సెవెంత్ డే సంఘానికి సత్యం అందించబడింది. మనం పాటించవలసింది పండగలు కాదు. క్రైస్తవులు పాటించవలసింది ఒకటే ఒకటి ఉంది, అది సబ్బాతు. దాన్ని మీరు పాటించండి. అది మీరు పాటించాలి. అది పాత నిబంధనలో పాటించాలి, కొత్త నిబంధనలో పాటించాలి. యేసు ప్రభువు రెండవ రాకడ పరలోకంలో కూడా పాటిస్తాం ఈ సబ్బాతు. కానీ పండగలు పాత నిబంధనలోనే కొత్త నిబంధనలు అంతం అయిపోయినాయి, ఇక లేవు. పరలోకంలో కూడా ఈ పండగలు ఉండవు. మనతో ఉండేది సబ్బాతు ఒక్కటే. చివరి వరకు ఏదైనా తోటలో సబ్బాతు ఉంది, అంతము వరకు ఈ సబ్బాతు ఉండబోతుంది. పాటించవలసిన ఈ పండగలు కాదు, సబ్బాతు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమె. ప్రేమగల మా తండ్రి, దయగలిగిన మా యేసయ్య, మీ ఘనమైన నామానికి వందనాలు తెలియజేస్తున్నాము. మీ దాసును బలపరిచి మీరు మాతో మాట్లాడారు మా తండ్రి. విన్న వాక్యాన్ని నీరు కట్టి ప్రతిఫలింపు చేయండి. ప్రథమ ఫలంగా యేసు లేచారని ఆ పండుగను ఆచరించవలసిన అవసరం లేదని నేర్చుకున్నాము. మంచి నేల పడిన విత్తనం వలె మీరు ప్రతిఫలింపు చేయమని, మీరే మహిమాకర్త ప్రభావాలు పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమె. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమె.